దేవునికి స్తోత్రం కలుగుగాక. అందరూ బాగున్నారండి? అందరూ బాగున్నారా? దేవునికి స్తోత్రం. మంచిది. ఈరోజున దేవుని యొక్క వాక్యము చదువుతున్నాను. ఈ మాటలు యేసు ప్రభువు చెప్పిన మాటలు ఉన్నాయి. యోహాను సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 4 వచ్చిన నేను చదువుతున్నాను. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనే, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడైన నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుదయే నిత్య జీవము. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరచితిని. చాలా చిన్న ప్రార్థన. ప్రేమలో తండ్రి, దయగల ప్రభువా, రాత్రి బిడ్డలతో మాట్లాడి నన్ను మరుగుపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఈ మాటలు యేసు ప్రభువు తన తండ్రి అయిన దేవునితో మాట్లాడుతున్నప్పుడు తెలియపరిచే మాటలు ఉన్నాయి. ఇంకా తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తును ఎందుకు ఈ భూమిలోకి పంపించాడో ఆ పనంతటిని కూడా యేసు క్రీస్తు వారు నెరవేర్చారు. ఈ రోజున దేవుడికి బిడ్డలమైన మనము కూడా ఏం చేసేవారుగా ఉండాలి? పని చేసేవారుగా ఉండాలి. ఈ రాత్రి నేను చెప్పే అంశం ఏంటంటే పని. అందరూ కూడా పని కలిగిన వారై ఉండాలి. సోమరులుగా ఉండకూడదు. ఎందుకు అంటే మన దేవుడు పనిచేసే దేవుడు. మనం చూస్తున్నాం కదా, ఆదికాండంలో మనం చూసుకుంటే దేవుడు 6 దినాలు పనిచేసినట్లుగా మనకు తెలుసు. అవన్నీ ఇప్పుడు చదవడానికి సమయం కాదు, కానీ మొదటి దినం నుండి 6 దినాలు ప్రభు పనిచేసినట్లుగా, దేవుని పనిచేసినట్లుగా మనము ఆదికాండంలో చూస్తున్నాం. తండ్రి అయిన దేవుడు 6 దినాలు పనిచేసి 7వ దినాన్ని విశ్రాంతి దినముగా మనకిచ్చి ఉన్నాడు. ఇప్పుడు ఆ దేవుని వెంబడిస్తున్న మనము, ఆ దేవుని యొక్క మార్గంలో ఉంటున్న మనము కూడా పనిచేసే వారిగా ఉండాలి. పని చేయకుండా సోమరులుగా ఉండకూడదు. ఈ మాటల గురించి భక్తుడైన సొలొమోను అంటాడు. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో ఆయన అంటాడు. చూడవచ్చు అపోస్తలుడైన పౌలు మాట్లాడతాడు. 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో ఆయన మాట్లాడతాడు. మరియు
2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు చూడండి, ఎవరైనాను పని చేయని పనులని ఎడలా అంటే ఎవరు పని మాట్లాడుతున్నప్పుడు గమనిస్తూ చదవాలి. ఎవరైనాను పని చేయని వాళ్ళని ఎడలా చదువు వాడు భోజనము చేయకూడదని నీకు ఆజ్ఞాపించింది. చూసారా, అపోస్తలుడైన పౌలు వీరి దగ్గర తాను నడిపించుతున్న ప్రజలకు తెలియపరిచిన మాట ఉంది. తెలియపరిచే మాట ఇది ఏంటంట, ఎవరైనా పని చేయకుండా భోజనం చేయకూడదట. అంటే తన యొక్క ఉద్దేశం ఏంటి? ప్రతి దేవుని బిడ్డ క్రైస్తవుడు కూడా పని చేయాలి. చాలా మంది అంటారు, నేను కూర్చోవే పెద్ద పని అండి అంటారు. కొంతమంది ఏమంటారు తెలుసా, నేను మాట్లాడమే పెద్ద పని అండి అంటారు. నేను ఆ ఇంటికి తిరగడమే పెద్ద పని అంటారు. ఆ ఇంటి దగ్గర ఈ ఇంటి దగ్గర ముచ్చట్లేనే పెద్ద పనిలో భావిస్తారు. పని చేయడానికి ఇష్టపడాలి క్రైస్తవుడు. ఎందుకు అంటే తండ్రి అయిన దేవుడే పనిచేశాడు 6 దినాలు. ఆ తర్వాత మనం చూసుకుంటే తన కుమారుని యేసుక్రీస్తు వారు కూడా ఈ భూమి మీదకి వచ్చి తండ్రి యొక్క పనిని జరిగించాడు. దేవుడికి స్తోత్రం. అందుకే ఒకసారి యేసుక్రీస్తు వారి యొక్క తల్లిదండ్రులతో ప్రభువైన యేసు అంటాడు, నేను నా తండ్రి పని మీద ఉండాలని మీకు నిరుగరా, మీకు తెలియదా అంటాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా దేనికి భూమి మీదకి వచ్చాడంటే పని చేయడానికి వచ్చాడు. కనుక ఆయన రూపంలో, ఆయన పోలికలో, ఆయన స్వరూపమందు చేయబడుతున్న మానవులమైన మనము ప్రత్యేకముగా దేవుని బిడ్డలైన వారు పని చేసేవారుగా ఉండాలి. ఏ ఒక్కరు కూడా పని చేయకుండా ఉండకూడదు, సోమరులుగా ఉండకూడదు, కాలక్షేపం చేసేవారిగా ఉండకూడదు. ఎందుకు అంటే పని చేయట్లో గొప్ప ప్రాముఖ్యత ఉంది. దేవుని స్తోత్రం. కనుక పని చేయవారమై ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మీరందరూ కూడా మరి మీ పనులు జరిగించుకొని ఉన్నారు. అందరూ బట్టి స్తోత్రం. ఇంకా పని చేయలేని వారు కొంతమంది ఉన్నారు. వారు కూడా పని చేయాలి. కొంతమందిని తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఏ పని చేయకుండా సోమరులుగా పెంచుతారు. ఏదో చిన్న అమెరికాను ఉంటే చాలు, వాడు ఎందుకు పనికిరాని వాడికి ఏ పని అప్పచెప్తారు. కానీ అనేక మందిని మనం చూస్తే అవిటి వాడు చేసే పని లేక ఏమంటారంటే వాళ్ళు వికలాంగులు చేసే పనిని మంచి వంటలు చేయించేలా చేస్తారు. దేవుని స్తోత్రం. కారణం ఏమిటి అంటే ఆ పని ఉంది వారికి ఆసక్తి కలిగిన వారు కనుక. దేవుని స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా పని చేయాలి. అందుకే ఆయన అంటారు, దేవుని బిడ్డలారా 17వ అధ్యాయం యోహాను సువార్త 17:4 అంటాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. అలాగే దేవుడు మనకు అప్పచెప్పిన పనిని కూడా మనం చేసి ఏం చేయాలో తెలుసా? దేవుని మహిమపరచాలి. హల్లెలూయా. ప్రభువుని మహిమపరచేవారుగా మనం ఉండాలి. ప్రభువుని మహిమపరచేవారుగా. ఈ పని కూడా ఎలా చేయాలి అనే విషయాలు ఒక 4 మాటలు చెప్పి
ఈ రాత్రి నేను ముగించాలని కోరుకుంటున్నాను. మొదటిగా మనం చూస్తే ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. 9వ అధ్యాయం 10వ వచనం. నీవు చేయుటకు అమ్మా, నీ చేతికి వచ్చిన అందరూ ఒకే పని చేయాలని లేదు, అందరూ ఒకేలాగా చేయాలనేది లేదు, అందరూ ఒకేలాగా చేస్తారన్నది కూడా కాదు. కానీ వారి వారి సామర్థ్యము ప్రకారము, వారి వారి జ్ఞాన ప్రకారము, వారి వారికి దేవుడు పనిని అప్పచెప్పి ఉన్నాడు. ఆ పని ఎలా జరిగించాలి? కొంతమందికి కొన్ని పనులు చేయడం ఇష్టం, కొంతమందికి ఆ పనులు రావు. కానీ దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక పనిని ఇచ్చి ఉన్నాడు, ఏ పని ఇవ్వకుండా లేదు. అయితే దేవుడు నీకు ఏ పనిని అనుగ్రహించాడో ఆ పనిని చేయడానికి నీవు ఎలా ఉండాలంట అక్కడ అంటున్నాడు. ఏ పని అయినను అమ్మా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి సహోదరి సహోదరుడా, నీ శక్తికి లోపము లేకుండా చేయుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు నీకు ఎంత శక్తినైతే అనుగ్రహించాడో అంత శక్తి కొలది తాను అప్పచెప్పే పనిని జరిగించాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకే పెద్దలు ఒక సామెత వాడతారు తెలుసా, ఎంత చెట్టుకి అంత గాలి అంటారు. అర్థమైందండి? చూడండి, కొన్నిసార్లు చాలా పెద్ద గాలి వస్తాయి. పెద్ద గాలి వచ్చినప్పటికీ కూడా కొన్ని చెట్లు ఇదేంటంటారు, ఏమవుతాయంటే ఈ పక్క నుండి ఆ పక్క వరకు ఒరుగుతాయి, ఆ పక్క నుంచి ఈ పక్క వరకు ఒరుగుతాయి, కానీ అవి ఇరిగిపోవు. ఎందుకు ఇరిగిపోవు? దేని వరకు ఇరిగిపోవు అంటే ఆ చెట్టుకు ప్రియంగా ఎంత గాలి అవసరమైందో అంత గాలి తీసుకుంటుంది. ఆ గాలి ప్రియంగా విడిచినంతగా కాకుండా అది తట్టుకునేటట్టుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అలాగే దేవుడు కూడా నీ శక్తిని కొరటి నీకు ఇచ్చే పనిని నువ్వు జరిగించాలని దేవుడి యొక్క వాక్యం చదివిస్తుంది. దేవునికి స్తోత్రం. కలుపునే తండ్రి అయిన దేవుడు కూడా యేసుక్రీస్తు వారికి పని అప్పచెప్పారు. ఆ పని ఎంతవరకు చేశారంటే తన ప్రాణము పెట్టినంత వరకు దేవునికి స్తోత్రం. తన ప్రాణము పెట్టినంత వరకు ఆ పనిని కొనసాగించారు. యేసుక్రీస్తు వారు పగలంతా ఏం చేసేవారండి? సువార్తను చేసేవారు. రాత్రికాల సమయంలో ఏం చేసేవారు? ప్రార్థన చేసేవారు. అంటే తన శక్తికి మించి అసలు పగలంతా సువార్త చేసిన యేసుక్రీస్తు వారు ఏం చేయాలి? రాత్రికాల సమయంలో విశ్రాంతి తీసుకోవాలి. కానీ నా ప్రభువు, మన ప్రభువు అలా విశ్రాంతి తీసుకోలేదు. శక్తికి మించిన పని చేశాడు. ఆయన శక్తికి మించి పనిచేసి సువార్తను చేసి మన కొరకు ప్రాణత్యాగం చేసి ఆయన మన కొరకు గాయపరచబడ్డాడు కనుకనే ఈ రోజున మనము క్షేమకరంగా, ఆరోగ్యకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నాము. దేవునికి స్తోత్రం. కనుక మనము కూడా తన కోరికలో ఉన్న మనము, తన మార్గంలో ఉంటున్న మనము, తను ధరించుకున్న మనము, తనను అంగీకరించిన మనము, తన పిల్లలమైన మనము ఏం చేయగలాలి? నీకు ఏ పని నీవు అప్పచెప్తే ఆ పనిలో శక్తివంతమైన పని చేసేవాడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. రెండవదిగా తెలియజేస్తున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, దావీదు సౌలు తను పంపిన చోటకెళ్ళను పోయి, అమ్మా చూడండి, దావీదంట సౌలు ఎక్కడెక్కడికి పంపించాడో ఆ పంపించిన ప్రతి ప్రాంతానికి వెళ్ళి
సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చిన కనుక. చాలు, అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. అమ్మా, నాకు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి అందరూ కూడా. దావీదును షౌలు పని చేయడానికి కొన్ని ప్రాంతాలకు పంపించేవాడు. ఆ ప్రాంతాలకు పంపించేటప్పుడు దావీదంట సుబుద్ధి కలిగి ఆ పనిని జరిగించేవాడు. సుబుద్ధి అంటే ఏంటంటే మంచి బుద్ధి కలిగి, అంటే మంచి ఆలోచన కలిగి, సుబుద్ధి కలిగి, మంచి బుద్ధి కలిగి, మంచి ఆలోచన కలిగి, నా యజమానులు పంపించిన పనిని నేను చక్కగా చేయాలి. లేకుండా అర్థమైందండి. నా యజమానులు పంపించిన పనిని నేను చక్కగా చేయాలి. చూడండి, తండ్రి అయిన దేవుడు కుమారుని యేసుక్రీస్తుని పంపించేటప్పుడు కుమారుని యేసు కూడా అదే సుబుద్ధితో మంచిగా తన పని జరిగించాడు. ఆయన తండ్రి అయిన దేవుని యొక్క కుమారుడు కనుక చేశారు అనుకోవడానికి లేదు. ఇక్కడ మనం చూస్తే షౌలు కొన్నిసార్లు దావీదుకు వ్యతిరేకంగా ప్రవర్తించేవాడు. ఒక విధంగా చెప్పాలంటే ఎన్నోసార్లు దావీదుని హతమార్చాలని ప్రయత్నించేవాడు. అయినప్పటికీ సౌలు దావీదును పంపించిన ప్రతి చోట సుబుద్ధి కలిగి పనిచేసేదట. మరొకసారి మాట చదవమన్నా, మరొకసారి మాట. దావీదు సౌలు తనను పంపిన చోటకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకుని వచ్చేను కనుక. చాలు, దేవుని స్తోత్రం. మనము కూడా మన యజమానులు ఎవరున్నప్పటికీ కూడా ఏ ప్రాంతానికి పంపించినప్పటికీ, నీ దైవజనుడు ఏ ప్రాంతానికి పంపించినప్పటికీ నువ్వేం చేయాలి? సుబుద్ధి కలిగి పనిచేసే వ్యక్తిగా ఉండాలి. సుబుద్ధికి కాదు, సనుగుకునే వ్యక్తిగా ఉండకూడదు. చాలాసార్లు ఈ పాస్టర్ గారి మాట వినకపోతే తప్పదు అనుకుంటూ సనుగుకుని ఆ పని జరిగిస్తారు. సనుగుకోవడం వల్ల ప్రియులు చేసిన పనికి ప్రతిఫలాన్ని పొందలేదు. ఎందుకు తెలుసా? ఇశ్రాయేలు కనానుకు వెళ్ళవలసిన వారు దూరం నుంచి కనాను చూశారు కానీ అందులో ప్రవేశించలేకపోయారు. మెయిన్ కారణం, మెయిన్ ఉద్దేశం ఏమిటి అంటే వారు సనుగుని బట్టే. ప్రతిదానికి సనుగుడే. ఆ సనుగును బట్టి ఆ కానానులోకి వారు వెళ్ళలేకపోయారు. అలాగే నీ యజమాని ఏ పనికి నిన్ను పంపించినప్పటికీ కూడా ఆ పనిని నువ్వు సుబుద్ధి అంటే మంచి బుద్ధితో, మంచి ఆలోచనతో నీవు జరిగిస్తే పంపించిన యజమాని నీకు ప్రతిఫలం ఇస్తాడో లేదో తెలియదు కానీ నిన్ను సృజించిన సృష్టికర్త అయిన దేవుడు నీ కష్టాన్ని, నీ పనిని ఎరిగి ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు. దేవుడికి స్తోత్రం. కనుక రెండవదిగా ఏం చేయాలంటే సుబుద్ధి కలిగి పనిచేసే వ్యక్తిగా ఉండాలి. మొదటి పని ఏంటన్నా? నీ శక్తికి మించిన పని చేయాలి. అంటే నీ శక్తి లోపం లేనిగా ఎంత చేయగలవో అంతగానూ చేయాలి. రెండవది సుబుద్ధి కలిగి నువ్వు పని చేయాలి. మూడవది చూడండి, మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనం చదువుకుందాం. అయితే యెరోబాము అను ఇతడు ఎలా ఉన్నాడటన్నా? యెరోబాము ఎలా ఉన్నాడు? మహాబలాఢ్యుడై ఉండగా యవ్వనుడై ఉన్నాడు. ఇతడు పని యందు శ్రద్ధ గలవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. యెరొబాము ఇదేం పెట్టారు ఎలాంటి వాడు? ముందు మాట కావాలి. బలాఢ్యుడు. అసలు బలాఢ్యుడు ఏం చేస్తారంటే పని చేయడానికి ఇష్టపడరు, బలహీనుల చేత పని చేయించుకుంటారు. గమనించండి, ఆలోచన చేయండి. బలాఢ్యులు ఏం చేస్తారు? పని చేయడు, వాళ్ళు బలహీనుల చేత పని చేయించుకుంటారు. అది లోకం. అర్థమవుతుందా? కానీ యెరొబాము ఎలాంటి వాడంట? బలాఢ్యుడు. బలాఢ్యుడు. రెండవదిగా చూస్తే యవనస్తుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు యవనస్తులు పని చేయడానికి ఇష్టపడతారా? యవనస్తులు అసలు పని చేయడానికి ఇష్టపడతారా? ఇష్టపడరండి. ఎక్కడైనా జాలీగా తిరుగుదాం, హాయిగా వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, నా తండ్రి, చెల్లి, సహోదరుడా. యెరొబాము బలాఢ్యుడై ఉండడమే కాకుండా యవన కాలంలో ఉంటుండగా తనకు అప్పచెప్పిన పని యందు ఏమై ఉన్నాడట? శ్రద్ధ గలవాడై. ఆమేన్. హల్లెలూయా. యవనస్తులు ఈరోజు పని చేయమంటే ఏం చేస్తారు తెలుసా? చిన్న పని చేస్తాడు, ఆ పని పూర్తి చేయగానే అక్కడ వదిలి వెళ్ళిపోతాం. అర్థమైందంటే ఆ పని ఏం చేస్తాడు? పూర్తి చేయడు, అక్కడే వదిలి వెళ్ళిపోతాడు. ఈ మధ్యకాలంలో ఈ ఫోన్ నాట్ ఎక్కువైపోయి కదా, ఆ పని చేస్తుంటే ఫోన్ వచ్చిందనుకో ఇంకా ఆ పని అక్కడ ఉండిపోయి ఫోన్ మాట్లాడుకొని ఉండిపోతారు. ఈ ఫోన్ పెట్టుకుని అలా పక్కకి వెళ్ళిపోతారు. నేను అవుతుందండి నీకు గుర్తవుతున్నాయేమో. అర్థమైందా? మీ ఆడవాళ్ళు తక్కువైనా బట్టి ఏ వంటగదిలో ఏదో వండుతుంటారు, వండుతున్నప్పుడు ఫోన్ వస్తుంది, ఆ ఫోన్ పెట్టుకున్న వంటగదిలో బయటకు వస్తుంది, ఇంకా మాట్లాడుకుని ఉండిపోతాం. ఆ పొయ్యి మీద ఏమవుతుంది? అర్థమైందా? అర్థమైందా? మళ్ళీ ఏమంటారు? మర్చిపోనండి, బయట పని చేసుకొని ఉండిపోయినండి, వెనకాల ఉండిపోయిందని మాడిపోయిందని అంటారు. నిజం అనుకుంటాం ఉన్నారు, కానీ కారణం ఏంటి? నీ ఫోన్ వల్ల. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. ఒకసారి పాలు మరగబెట్టింది, పాలు మరగబెట్టి ఫోన్ రాగానే బయటకు వెళ్ళిపోయింది. అర్థమైందా? ఆ పాలు గిన్నె శుభ్రంగా మాడిపోయింది. పాలు గిన్నె శుభ్రంగా ఏమైంది? మాడిపోయింది. నాలాంటి వాడు వచ్చి అమ్మా ఏమన్నా పాలు గిన్నె మాడిపోయిందంటే, లేదు పాలు గిన్నె మాడిపోవడం కాదు, ఇందులోని చేపలు ఫ్రై చేసి అన్ని మాడిపోయింది. అర్థమైందా? కవర్ చేసుకో. అసలు పాలు గిన్నెలో చేపలు ఫ్రై చేస్తారండి ఎవరైనా? అంటే ఎందుకు విషయాలు చెప్తున్నానంటే, యవ్వనస్తులు పని చేయడానికి ఇష్టపడరు, వాళ్ళు హ్యాపీగా తిరగాలనుకుంటారు, జాలీగా తిరగాలనుకుంటున్నారు. ఇంకా మాకు వయసు ఉంది, అదేందా మాతో తల్లి, అదేందా యవ్వనస్తులం కదా, ఇప్పుడు బాబు ఎప్పుడు తిరుగుతాం, మీలో మా వయసు అయిపోయింది కదా అంటున్నాం. అయితే ఈ వాక్యంలో చెప్తున్నాను, యెరొబాము మహాబలాఢ్యుడై ఉండగా యవనుడై ఉన్న ఇతడు
పని యందు శ్రద్ధ గలవాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కనుక పనిలో ఏముండాలంటే శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ కలిగి ఉండాలి. చాలా మాటలు ఉన్నాయి. నిజంగా సాంఖ్య గ్రంథంలో అంటాడు, శ్రద్ధగా పనిచేయవాడు యజమానుడు అవుతాడట. అర్థమైందండి? నువ్వు శ్రద్ధగా పనిచేస్తే అనేక మందికి నువ్వేమంటావు తెలుసా? యజమానుడు అవుతావు. అదే స్వామిగా నువ్వు పనిచేస్తే ఇతరుల దగ్గర కూలివాడిగా ఉంటావు, పనివాడిగా ఉంటావు. దేవుని బిడ్డలకు, దేవుని బిడ్డలా ఎప్పుడు ఎలా ఉండాలంటే 10 మందిని నడిపించి పోషించేవాడుగా ఉండాలి, యజమానులుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నీవెళ్ళి పనివాడిగా ఉండడం, ఇతరుల ముందు చేయబడుకొని నిలబడడం అనేది దేవుడికి ఇష్టం లేదు. అందుకే ఆయన అంటాడు, ఏమంటాడు తెలుసా? నన్ను నమ్మిన వారిని నేను తలగా చేస్తాను కానీ తోకగా చేయను. నన్ను నమ్మిన వారు అప్పు ఇచ్చేవారుగా ఉంటారు కానీ అప్పు పుచ్చుకుని వారుగా ఉండదు. కనుక దేవుని బిడ్డలమైన మనము పని చేయాలి. కొంతమంది పనికి ప్రిదేమంటారా టైంకి పెట్టుకుంటారు. లేదు లేదు, నీకు దేవుడు శక్తి ఇచ్చినప్పుడే, ఆరోగ్యం ఇచ్చినప్పుడే, బలం ఇచ్చినప్పుడే నువ్వు పని చేయాలి. నీ శక్తి లోపిస్తే నువ్వు పని చేయలేవు. నీ శక్తి లోపిస్తే నువ్వు పని చేయలేవు. అందుకే మరొకసారి ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఇందాక చెబుతున్న దేవుని భాగమే 2వ తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం చూడండి. అది పూర్తి చేద్దాం. అక్కడ ఉంటుంది 2వ తెస్సలోనిక పత్రిక మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవరైనా పని చేయని వలననేలా వారు భోజనం చేయకూడదని నీకు ఆజ్ఞాపించితిని కదా. ఇంకా చదువు. మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు, అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాను. అట్టివారు నెమ్మదిగా పని చేయించు, సొంతంగా సంపాదించుకుని ఆహారము భుజింపవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ఏం చేయాలండి? బిడ్డల దేవుడు శక్తి ఇచ్చేటప్పుడే, ఆరోగ్యం ఇచ్చేటప్పుడే, బలం ఇచ్చేటప్పుడే మనం బిడ్డల శక్తివంతంగా మనం పనిచేయాలి. ఒకటి, నీ శక్తి లోపం లేకుండా పనిచేసే వారికి ఉండాలి. రెండవది, సుబుద్ధిగా పనిచేసే వ్యక్తిగా ఉండాలి. మూడవది, శ్రద్ధ కలిగి పనిచేసే వ్యక్తిగా ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, ఉన్నతమైన స్థానంలో పెడతాడు, నీవు మహిమపరచబడతావు, దేవుడిని మహిమపరిచే వ్యక్తిగా ఉంటావు. కనుక అట్టి రీతిగా మీరు తీర్చబడాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవగల దేవ, యేసు మీకు వందనాలు తెలియజేస్తాం. ఈ రాత్రి నిలువబడిన నాతోనూ, నాయన అర్థమయ్యే నన్ను బిడ్డలతోనూ నువ్వు మాట్లాడే విధానం బట్టి మీకు స్తోత్రాలు. ఇంకో నీ బిడ్డలను శ్రద్ధ కలిగి స్వబుద్ధితో
నా ప్రభా మంచి గట్టి పనివారు, నా ప్రభా వారి శక్తి మించి పనిచేసి నాయన వారి ఉన్నతమైన స్థానంలో ఉంటూ దేవుని పరిచర్యకు వాడబడేటట్టుగా మీరే గొప్ప చూపి కనికరించమని వచ్చిన చోటందరూ దీవించమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మమ్మల్ని దీవించుగాక.